ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో 60 ఏండ్ల గోసదీర్చి సంబురమిచ్చాడో 60 ఏళ్ల గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని తీర్చినావు మా కలలు తుడిచినావు కన్నీళ్ళు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే 1,00,000 ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే పేదవిన నవ్వులుగా సేసావిని పేరేంటే జయ హో మా జాతి ప్రథముడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజగ్రజుడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూసాడో పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలవది ఏనాడో కాలమంతా గడిచినాక నెమరేసుకుంటారో మన కల్వకుంట్ల కథను కనరా భారత ఈర కుమార నేలగన్న కలను చంద్రశేఖర్ అన్న కథను నూరుగు మీసాల పోరాడప్పుడే మెదడు ఎంత పదును కడత చంద్రతోడు చిన్ననాడే చూసి నేల తల్లి మెదను వదిలిపెట్టాడంట రంగమేదైనా దొరికేనంటే అదును స్వామికి దొరికేనంటే అదును చింతమడక గ్రామంలోన చరిత మొగ్గ తొడిగిందమ్మ ఎంకటమ్మ రాగావయ్య కడుపు నిండగన్నారమ్మ బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ బడుగు జనుల బాధలు వాపే బాధ్యతే తనదన్నడమ్మ ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్నీ ప్రజల వైపుకే అడుగేసేనా సున్నితమైన మనసు ఉంది వజ్ర సంకల్పముంది ఆశరది మన కాలోజీ కవిత రుణమే సాగుతుంది తెలంగాణ సాధనలోన పూరు చేసి 14,000 ఎప్పుడు చూడని కొత్త చరిత సృష్టించాడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్ళించినాడమ్మో కాళేశ్వరము తోటి 1,00,000 ఎకరాలు కలకల నాడించే మన బిడ్డ రైతన్న